సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. మనకి చాలా క్రూషియల్ ఇది నన్ను అడిగితే. చాలా మంది వెయిట్ లాస్ వస్తారు. మేడం నేను రెస్లింగ్ క్యాప్సూల్స్ వాడుతున్నాను, రెస్లింగ్ షేక్ వాడుతున్నాను, రెస్లింగ్ టీ కూడా తాగుతున్నాను, డైట్ చేస్తున్నాను, దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను, కానీ వెయిట్ తగ్గట్లేదు. వచ్చారా ఎవరైనా? అన్నీ చేస్తాం కానీ వెయిట్ తగ్గట్లేదు మేము అంటారు చాలా మంది. నేను ముందు డైటీషియన్లో వర్క్ చేసేటప్పుడు నాకు చాలా వచ్చిన కేసెస్. మేడం అన్నీ చేస్తున్నాం కానీ మాకు వెయిట్ తగ్గట్లేదు. దేనికి? విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మనం ఎంత వెయిట్ తగ్గినా మళ్ళీ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైనా వెయిట్ లాస్ వచ్చి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సజెస్ట్ చేయాల్సింది ఏంటి? విటమిన్ డి. ఓకే. అండ్ ఇంకొకటి, చాలా మంది కాల్షియం సప్లిమెంట్స్, మన ఏజ్ 40 years దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటారు నార్మల్గా కాల్షియం సప్లిమెంట్స్ వాడతారు. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఏమంటారు, మేడం మేము అన్ని కాల్షియం సప్లిమెంట్స్ డైలీ వాడుతున్నాం కానీ మాకు మోకాలు నొప్పులు తగ్గట్లేదు. ఎందుకు? కాల్షియం మన బాడీలో డెఫిషియెంట్ అంటే కాల్షియం, విటమిన్ డి మన బాడీలో తక్కువ ఉంటే బోన్స్ అనేది కాల్షియం అబ్జార్బ్ చేసుకోదు. ఓకే. సో మీకు అలా ఎవరైనా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా అలాంగ్ విత్ కాల్షియం, కొలాజన్, గ్లూకోజ్ మనం ఏం సజెస్ట్ చేయాలి? విటమిన్ డి అనేది సజెస్ట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12 అబ్జార్బిట్. ఫుడ్ తింటున్నాం, మన బాడీకి తిన్నది అందుతుందా? చాలా మందికి తిన్నది బాడీకి పట్టదంటారా? అది ఎప్పుడు విటమిన్ B12 మన బాడీలో తక్కువ ఏమవుతుందంట, మన బాడీ సెల్స్కి ఏవైతే తిన్నప్పుడు సెల్స్కి ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ బాడీలో లేకపోతే విటమిన్ B12 తక్కువ ఉన్నట్టు మనం. ఓకే. మన బాడీకి ఎనర్జీ రావాలంటే బాడీ సెల్ పోర్స్ అనేవి ఓపెన్ ఉండాలి. సెల్స్కి ఎనర్జీ అందాలంటే విటమిన్ B12 అనేది మన బాడీలో ఉండాలి. విటమిన్ బి ఇట్లాంటి కండిషన్స్లో మనం ఏం సజెస్ట్ చేయాలి? విటమిన్ B12. చాలా మంది వస్తారు వెయిట్ లాస్ ఇలా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయాల్సిన టెస్ట్ ఏంటి? విటమిన్ డి ఇంకా విటమిన్ B12. ఈ రెండు టెస్ట్లు చాలా ఎవరికైనా మీరు సజెస్ట్ చేయొచ్చు క్యాజువల్గా అయినా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మనం లేచే టైము వేరు, పడుకునే టైము వేరు. ఈ మధ్యలో ఉన్న స్లీప్ సైకిల్ చాలా కామన్. మధ్యరాత్రి 2ంటికి పడుకుంటారు, పొద్దున్న 10ంటికి లేస్తారు. ఇంట్లో పిల్లలు చాలా మంది ఈ జనరేషన్లో అయితే సార్ 2 గంటలకు వేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునా? ఇంట్లో పిల్లలు ఉన్నారు. సో మీరు సజెస్ట్ చేస్తున్నారా ఇంకెవరికైనా మార్నింగ్ వెళ్ళండి సన్ రైజ్ కానీ చేయండి. ఎందుకంటే 6 members-లో 5 members-కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మనం టైంకి ఎండ కావాలి, ఆ ఎండ తీసుకోం. మనం ఇంట్లో కూర్చుంటాము లేదంటే పడుకుంటాము. అవునా? సో మనకి ఈ ఎండ వల్ల, ఎండ తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దానివల్ల అడిషనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకెన్నో. ఓకే.